Hi friends, how are you? So hope you are fine. This class we are going to learn about the past perfect continuous tense. Past perfect continuous tense and so past tense లో మనకున్న ఫోర్త్ వన్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఫ్రెండ్స్. అంటే మనము నేర్చుకున్నాము సింపుల్ పాస్ట్ నేర్చుకున్నాము, పాస్ట్ కంటిన్యూస్ నేర్చుకున్నాము, పాస్ట్ పర్ఫెక్ట్ నేర్చుకున్నాము అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో దిస్ ఇస్ అవర్ ఫోర్త్ టైప్ ఆఫ్ టెన్స్ ఇన్ ది పాస్ట్ టెన్స్. ఓకేనా ఫ్రెండ్స్? అయితే సో ఈ ఈ టెన్స్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తాము, ఈ టెన్స్లో మనము ఎలా మాట్లాడాలి అండ్ ఈ టెన్స్ని మనం ఏ స్ట్రక్చర్తో యూస్ చేయాలి అనే విషయాల గురించి మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ముందుగా మనకి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటో కూడా మనకి తెలియాలి. సో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ నథింగ్ బట్ సో గతంలో జరిగిన పనులు, అంటే గతంలో స్టార్ట్ చేసిన పనులు గతంలోనే కొంతవరకు, అంటే గతంలోనే కొంతకాలం వరకు మనం చేసి ఉంటే గనక సో అలాంటి పనులను తెలియజేయడానికి మనం ఈ యొక్క టెన్స్ని మనం ఉపయోగిస్తాము. అంటే గతంలో మనం ఒక పని స్టార్ట్ చేసాము, గతంలోనే కొంతకాలం వరకు మనము చేసాము అండ్ ఆ పని అయిపోయింది. సో అలాంటి పనులను మనం తెలుపడానికి ఈ యొక్క పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనము ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? సో అందుకోసమని ఈ టెన్స్ని మనం వాడతాం. అయితే ఇందులో మెయిన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే సో స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సో దిస్ ఈస్ ద మెయిన్ స్ట్రక్చర్ ఇన్ ది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. నౌ సబ్జెక్ట్స్ ఆర్ సేమ్. సో ఇక్కడ మనకి ఒక హెల్పింగ్ వర్బ్ ఉంది అండ్ ఇక్కడ బీన్ ఉంది. సో ఈ ఈ హెల్పింగ్ వర్బ్ బీన్, ఈవెన్ బీన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది హెల్పింగ్ వర్బ్స్. సో we took or we take this had been to all the subjects. సో మనకి ఎన్నైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్ కంబైన్గా మనం తీసుకుంటాము. అండ్ నెక్స్ట్ V4 ఫామ్, వర్బ్ నాలుగో ఫామ్, దట్ మీన్స్ వర్బ్ ఇంగ్ ఫామ్. ఓకే, we call it as verb ing form. Okay, present participle form and object is common. Okay, in any sentence. And now see here, so subjects are I, we, you, they, he, she, it, names. Well, these are the common subjects we have. And plus had been. Okay, so had plus been, we can take a had been plus V4 is nothing but verb ing form. Okay, for example preparing is one verb, and next doing one ing form, and working and waiting and next speaking. Okay, and asking, etc. We can take any kind of verb. And plus object, depending upon the situation, depending upon the sentence formation, we take the object. And now see here, I had been preparing for exam. I had been preparing for exam. And one more important concept here we need to know is usage of for as well as the since. ఓకేనా ఫ్రెండ్స్? అంటే మనము ఫర్ అండ్ సిన్స్ గురించి ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం నేర్చుకున్నాం. సో సిన్స్ ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ ది పాయింట్ ఆఫ్ టైం అండ్ ఫర్ ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ ది పీరియడ్ ఆఫ్ టైం. అండర్స్టాండ్? సో ఆ రెండు విషయాల్ని మనం గమనించాలి. అది ఇక్కడ మనం గతంలో జరిగిన విషయాలను తెలియజేయడానికి మనం ఉపయోగిస్తున్నాం. అంటే గతంలోనే కొంతకాలం వరకు జరిగింది కాబట్టి సో అప్పుడు కూడా మనం ఈ యొక్క ఫర్ అండ్ సిన్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ I had been preparing for exam. Next, I had been doing work since. I had been doing work since 2000 to 2010. I had been doing work since 2000 to 2010. అంటే మనము అప్పుడే, అంటే గతంలోనే 2000 నుండి 2010 వరకు చేసి ఉన్నాను అని మనం ఇక్కడ చెప్తూ ఉన్నాం. ఓకేనా ఫ్రెండ్స్? అంటే గతంలోనే. అండ్ నెక్స్ట్ ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ ది ఆఫీస్. And had been waiting for 3 hours. I had been speaking English
for 2 hours. I had been speaking English for 2 hours. I had been asking. I had been asking information. I had been asking information for 5 hours. I had been asking information for 5 hours. So like this, we can frame a number of sentences. So I had been preparing for exam. I had been doing it. అంటే గతంలో ఒక కాలానికి సంబంధించి మనము వర్క్ స్టార్ట్ చేసాము అండ్ గతంలోనే కంటిన్యూ అవుతా ఉంది. సో అలాంటి విషయాలను తెలియజేయడానికి మనం ఈ టెన్స్ని ఉపయోగిస్తాం. సో అదేవిధంగా సో ఇక్కడ I had been, we had been, you had been, they had been, he had been, she had been, it had been, and we can take names also. We can take any kind of name. So take names also. So names Varun had been, Rahul had been, Suresh had been, like that we can take. And this is positive sentence, no? So we can frame a negative also. So for negative, had not been. So simply we add a had not been. Okay. So I had not been preparing for exam. I had not been doing work. I had not been working. I had not been waiting. I had not been speaking. I had not been asking. సో ఈ విధంగా అంటే గతంకి సంబంధించిన గతంలో కంటిన్యూ అవుతున్న విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని తెలియజేయడానికి ఈ యొక్క పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మనం ఉపయోగిస్తూ ఉంటాం ఫ్రెండ్స్. సో దిస్ ఈస్ ద వే టు ఎక్స్ప్రెస్ అవర్ ఫీలింగ్స్ ఆర్ అవర్ ఇన్ఫర్మేషన్ టు అదర్స్ ఇన్ దిస్ మేనర్. ఓకేనా ఫ్రెండ్స్? So we can take first person singular, first person plural, and second person singular, plural, and third person singular and plural. So like that we can take a number of sentences in the past perfect continuous tense. Okay, friends? I hope you understand the concept. I had been doing work. We had been doing work. We had not been doing work. She had not been doing work. So like that, positive sentence and negative sentence. And now I will tell you preparation of interrogative sentences by using helping verbs. Now first of all we have to take a helping verb and then a subject. Okay, and next been plus before plus object. Okay friends, now let us see here. Helping verb we have had not, and subjects I, we, you, they, he, she, it, names. Okay, and next been is common to each and every subject. And before, so before you can take any kind of before, for example going, coming, sitting, drinking, and riding, and next writing. Okay, and next object also. See, had I been going to somewhere, had I been going to Hyderabad, had not I been going to Hyderabad. Had we been coming to college? Had we been coming to college? Had not we been coming to college? Had you been sitting? Had you been sitting in the chair? Had you been sitting in the chair? Had not you been sitting in the chair? Had they been drinking tea? Had they been drinking tea? Had not they been drinking tea? So like that you can frame number of sentences. Okay. Had you been riding a bike? Had you been riding a bike? Had not you been riding a bike? And next, had she been writing exam? Had not she been writing exam? So like that we can frame a positive sentence as well as the negative sentence by using helping verbs. Okay. So had I been going to Hyderabad is positive. Had not I been going to Hyderabad is negative. Had Rahul been going to Hyderabad is positive. Had not Rahul been going to Hyderabad is negative. So like that we have to frame different types of positive sentences and negative sentences. Now I will tell you how to frame interrogative sentences by using helping verbs. Okay. Now framing interrogative sentences by using WH, H words. So it is very simple to frame these sentences by using WH, H words. So simply what we have to do is we have to take WH words before helping verbs. Okay. Now see here WH, H words. So here what,
where, when, why, how, etc. Okay, now friends. So we get all question marks here. Get all question marks. Now see here. What had I been going? Okay, what had I been going అనేది రాదు. సో కాబట్టి మనం ఏం తీసుకోవాలి? Where had I been going? Where had I been going? This is the right one. When had I been going is the right one. Why had I been going also we can take. And how had I been going also we can take. And what had we been drinking? So see, according to the necessity of the sentence formation, we have to take the helping verb. We have to take the WH word. See here, what had we been drinking అనేది తీసుకోవచ్చు. ఓకే, సో మనం మేము ఏం త్రాగుతూ ఉన్నాము అని చెప్పేసి అనుకోవచ్చు. సో వాట్ హ్యాడ్ నాట్ బి బీన్ డ్రింకింగ్. సో ఈ విధంగా ఒక పాజిటివ్ ఒక నెగిటివ్. ఫర్ ఎగ్జాంపుల్, వేర్ హ్యాడ్ యూ బీన్ సిట్టింగ్, వేర్ హ్యాడ్ నాట్ యూ బీన్ సిట్టింగ్. So when had you been drinking, when had not you been drinking. And when had she been riding, when had not she been riding. Understand? So why had she been riding, why had not she been riding. So how had she been riding, how had not she been riding. So like that we can frame a positive sentences and negative sentences with the help of WH words. Okay, so apart from, if you do not use this one, that will become an interrogative with the helping verb. For example, had I been going, had I been going, where had I been going. Understand? So very simple. Had I been going, okay, where had I been going. So I kept only WH word before the helping verb. Understand? So like that మనము ఏదైనా ఒక వాక్యాన్ని తయారు చేసుకునే క్రమంలో, ఏదైనా ఒక వాక్యాన్ని మనం ప్రొడ్యూస్ చేసుకునే క్రమంలో, సో మనము హెల్పింగ్ వర్బ్ యొక్క సహాయం తీసుకుంటాము. అదేవిధంగా సో WH వర్డ్ యొక్క సహాయం కూడా మనం తీసుకుంటాము. సో దట్ డిపెండ్స్ అపాన్ ది సిచ్యువేషన్, దట్ డిపెండ్స్ అపాన్ ది సెంటెన్స్ ఫార్మేషన్, అండ్ దట్ డిపెండ్స్ అపాన్ ది expression of your feelings. Understand? So this is how we can frame sentences. Okay, positives, negatives, and interrogative positive, negative, and WH word positive, negative. Okay friends, now I will tell you how we can frame 6 types of sentences by taking one example in this tense. Okay. See, for example, I am taking a subject she had been preparing for exam. She had been preparing for exam. Next, she had not been preparing for exam. She had not been preparing for exam. This is positive and this is negative. And next, interrogative positive. Had she been preparing for exam. Had she been preparing for exam is positive interrogative. Okay. And next, had not she been preparing for exam. So this is negative. And WH question, when had she been preparing for exam. So this is positive interrogative by using a WH form. And when had not she been preparing for exam. So this is negative interrogative by using a WH one. So we got 6 types of sentences here. Okay, so how we are framing 6 types of sentences in each and every sentence is a very important, friends. Okay, so మీరు కనుక ప్రతి ఒక్క టెన్స్ లో ఈ విధంగా 6 వాక్యాలను ప్రిపేర్ చేయడం కనుక నేర్చుకుంటే మన యొక్క స్పోకెన్ లాంగ్వేజ్ అనేది, స్పోకెన్ ఇంగ్లీష్ అనేది చాలా తొందరగా ఇంప్రూవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ విధంగానే నేర్చుకోండి, ఈ విధంగా ప్రాక్టీస్ చేసి ఆ విధంగా ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి. తద్వారా మీ యొక్క స్పోకెన్ ఇంగ్లీష్ అనేది డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో in this video we learned about the past perfect continuous tense and framing of positives, negatives, interrogative positive, negative, and using WH interrogative positive, negatives. Okay, I hope you liked this video, and please subscribe our channel and try to share to your friends and family members and like our channel. And thanks for watching this video, and thank you very much. Thank you once again.